కేసీఆర్, కేటీఆర్ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోకూడదు. తమ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజామోదం ఉందా లేదా అని మాత్రమే చూసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇరికించే అవకాశం రేవంత్ రెడ్డికి ఉంది. అయితే ఇందులో అనేక ప్రతిబంధకాలున్నాయి, ఎన్నో ఒత్తిళ్లుంటాయి. చర్యలంటూ తీసుకుంటే నీటిపారుదల శాఖలో పనిచేయడానికి ఇంజనీర్లు మిగలరన్నది అక్షర సత్యం. కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న పిసి ఘోష్ కమిషన్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా చూస్తున్నాం. అందుకే చివరకు గజం మిథ్య, పలాయనం మిథ్య అవుతుంది. ఇప్పుడు అవినీతి ప్రాతిపదికన ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉండడం లేదు. అలా అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుండేవారు కారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతికి పాల్పడిన తీరును రుజువు చేసినా కాంగ్రెస్ పార్టీకి అదనపు ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎన్నికల్లో తాము ఓడించిన వారిని ప్రజలు ఇట్టే మరిచిపోతారు. అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన చర్యలను కూడా గుర్తుపెట్టుకోరు. ప్రభుత్వంలో ఉన్న వారి నిర్ణయాలు ఎలా ఉంటాయని మాత్రమే చూస్తారు. వ్యక్తులు టార్గెట్గా ప్రభుత్వాన్ని నడిపితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లక ముందే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు కాంగ్రెస్ అధిష్టానం మేల్కోవాలి. రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని చాలా కాలం మర్చిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు వెనక చూసుకోకుండా, ఆర్థిక వనరులను సమకూర్చుకోకుండా పౌరుషానికి పోయి రుణమాఫీకి పూనుకుంది. ప్రతిపక్షానికి అదే ఆయుధం అయింది. అధికారంలోకి రావడానికి ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇవ్వడం పరిపాటైంది. ప్రజలు కూడా అవన్నీ అమలవుతాయని ఆశించడం లేదు. మొత్తంగా ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. ప్రభుత్వాధినేతగా రేవంత్ రెడ్డి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అలవర్చుకోవాలి. చెరువులు, జలాశయాల పరిరక్షణ అవసరమే, అంత మాత్రాన ఈ విషయంలో దూకుడు తగదు. ఆక్రమణల పేరిట వేలాది ఇళ్లు కూల్చడం ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుంది. హైడ్రా చర్యల వల్ల ఏ పాపం తెలియని వాళ్ళు నిరాశ్రయులవుతున్నారు. ఫామ్ హౌస్లను, అతిథి గృహాలను నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తే కూల్చినా పర్వాలేదు గాని అన్ని అనుమతులతో పేదలు, మధ్యతరగతి వారు నిర్మించుకున్న వాటిని, దశాబ్దాల క్రితం నిర్మించుకున్న వాటిని తొలగించాలనుకోవడం మంచిది కాదు. ప్రభుత్వ స్థలాలు, చెరువు శిఖంలను ఆక్రమించడం పరిపాటిగా మారింది. రాజకీయ పార్టీలు ఈ చర్యలను ఇప్పటి వరకు ప్రోత్సహించాయి. మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనుకోవడం తప్పు కాదు గాని దశాబ్దాలుగా మూసీలో ఆక్రమణలు జరిగాయి. వేలాది మంది ఇళ్లను నిర్మించుకున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టును ప్రజలు కోరుకోలేదు. ఫామ్ హౌస్ల కూల్చివేతలు జరిగినప్పుడు ప్రజల్లో సానుకూల స్పందన ఏర్పడింది. అయితే హైడ్రా దూకుడు పెంచి సామాన్య ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూడా కూల్చివేయడం ప్రారంభించగానే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. చెరువులు, జలాశయాల FTL బఫర్ జోన్లను ముందుగా నిర్ణయించకుండా ఇతర శాఖల అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం సమర్థనీయం కాదు. ఇది అంతిమంగా ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుంది. తాజాగా బుచ్చమ్మ అనే మహిళ కూల్చివేతలకు భయపడి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు మూసీ నది ప్రక్షాళన పేరుతో జనావాసాలను ఖాళీ చేయించడంపై కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం ఈ అంశంపై దృష్టిని కేంద్రీకరించాలి. కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలి. మొత్తం పరిస్థితిని సమీక్షించాలి. 2 రోజుల క్రితం సంగారెడ్డి వద్ద ఎవరో చెరువులో 4 అంతస్తుల భవనం నిర్మించుకున్నారు. అలాంటి వాటిని కూల్చినా ఎవ్వరూ పట్టించుకోరు. మూసీ నది విషయమే తీసుకుందాం. అక్కడ ఆక్రమణలు జరగడానికి గత ప్రభుత్వాలే కారణం. సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. రాజకీయ పార్టీలు ఒత్తిళ్లు తెచ్చి ఆక్రమణలకు పాల్పడి నిర్మించుకున్న కాలనీలకు ఆయా శాఖల అధికారులతో నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలను సమకూర్చారు. ఓట్ల కోసం ఖాళీ స్థలాలను ఆక్రమింపజేయడం మన రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. ఇలా ఆక్రమిత ప్రాంతాల్లో నిర్మితమైన ఇళ్లు చేతులు మారాయి. ఇప్పుడు డబ్బు పెట్టి వాటిని కొనుగోలు చేసిన వాళ్ళు లాభోదిబోమనడం సహజం. కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత బలపడక ముందే ప్రభుత్వం మేల్కోవాలి. తమది నిర్మాణాత్మక ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డిది కూల్చివేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ చేసిన విమర్శ ప్రజల్లోకి వ్యాపించక ముందే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి.
కూల్చివేతలే ప్రభుత్వ ఎజెండా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. తెలంగాణలో కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన మూసి ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టడం వాంఛనీయం. లేడికి లేచిందే పరుగన్నట్టుగా ఏది ఉండకూడదు. ఆక్రమణలకు పాల్పడిన వారిని ముందుగా గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి. ఆక్రమణలకు పాల్పడి ఇళ్లు నిర్మించి విక్రయించిన వారి నుంచి జరిమానా వసూలు చేసి బాధితులకు నష్టపరిహారం చెల్లించడం వంటి చర్యలపై దృష్టి పెట్టాలి. ఎవరో చేసిన నేరాలకు మరెవరినో శిక్షించడం సమంజసం, సమర్థనీయం కాదు కదా. ఆక్రమణైనా మరేదైనా ప్రజలతో ముడిపడి ఉన్న సందర్భాలలో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి. వ్యక్తులు వేరు, ప్రజా సమస్యలు వేరు. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఆక్రమణ అనేది హక్కుగా ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూల్చివేతలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు జరగాలి. హైడ్రా చర్యలను తొలుత ఆక్షేపించని ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు స్వరం పెంచుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కూల్చివేతల ప్రభుత్వం అనే పేరు తెచ్చుకోవద్దు. హెచ్చరికలతో కూడిన ఈ సూచనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకుంటారో లేదో వేచి చూద్దాం.